వంటలకు ఇంతకంటే స్వచ్ఛమైన గానుగ నూనె మరెక్కడా దొరకదు. SRV న్యాచురల్స్. ఆర్డర్స్ కై స్క్రీన్ పై నెంబర్ కి కాల్ చేయండి. తెలంగాణకు వాతావరణ శాఖ చల్లని కబుర్ చెప్పింది. ఎల్నినోతో నిరుడు కరువు పరిస్థితులు ఉండగా 7 లానినా ప్రభావంతో మస్తు వానలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. దీంతో నైరుతి రుతుపవనాలు ముందుగానే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. ఆదివారం అండమాన్ నికోబార్ దీవుల్లోకి ప్రవేశించాయి. దక్షిణ బంగాళాఖాతంలోకి కొంతమేర విస్తరించాయి. మరో వారం 10 రోజుల్లో తీరాన్ని తాకి తర్వాతి వారం రోజులకు అంటే జూన్ మొదటి వారంలోనే మన తెలంగాణలోకి ప్రవేశించే అవకాశాలున్నాయి. ఇప్పటికే రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రైతులు పంటలు వేసుకునేందుకే ఏర్పాట్లు చేసుకుంటున్నారు. దీంతో రైతులు అక్కడక్కడ దుక్కులు దున్నులతో పొలాల్లో బిజీగా కనపడుతున్నారు. వాస్తవానికేటా మే 22న అండమాన్లోకి రుతుపవనాలు ప్రవేశిస్తాయి. దాని ప్రకారమే వాతావరణ శాఖ అంచనాలు వేస్తూ ఉంటుంది. మన రాష్ట్రంలో జూన్ 2వ వారంలోకి ప్రవేశిస్తాయి. అయితే ఈసారి 3 రోజుల ముందుగానే అండమాన్ తీరంలోకి రుతుపవనాలు వచ్చాయి. గత ఏడాదంతా ఎల్నినో ప్రభావంతో పసిఫిక్ మహాసముద్రంపై ఉపరితల ఉష్ణోగ్రతలు ఎక్కువగా నమోదయ్యాయి. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఎల్నినో పరిస్థితులు తగ్గుముఖం పట్టి లానినా ఏర్పడేందుకు అనుకూల పరిస్థితులు వచ్చాయి. మే నెల మధ్య నాటికి ఎల్నినో పూర్తిగా వెళ్లిపోయిందన్న నేషనల్ ఓషియానిక్ అట్మాస్ఫియరిక్ ఏజెన్సీ IMD అంచనాలు నిజమయ్యాయి. ఇటు హిందూ మహాసముద్రంలోనూ వాతావరణం పాజిటివ్ గా మారి రుతుపవనాలు ముందుకు వెళ్లడానికి దోహదపడడం, వాటి వేగం కూడా పెరగటం, బంగాళాఖాతంలో మేఘాలు ఏర్పడడం వంటి కారణాలు కూడా నైరుతి రుతుపవనాలు ఈసారి వేగంగా అండమాన్లోకి ప్రవేశించేందుకు దోహదపడ్డాయని వాతావరణ శాఖ అధికారులు చెప్తున్నారు. మరో వారం 10 రోజులు సముద్రంలో ఇదే పరిస్థితులు ఉండే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు. దీంతో కేరళను ఈ నెల 31న రుతుపవనాలు తాకితే మన రాష్ట్రంలోకి జూన్ 10 లోపే వచ్చేస్తాయని పేర్కొంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. మే నెలలో 2 వారాలు దాటిందంటే చాలు టెంపరేచర్లు విపరీతంగా పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ ఏడాది మాత్రం వరుసగా వర్షాలు పడుతున్నాయి. దానికి కారణం లానినా ప్రభావమేనన్న అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. లానినా ప్రభావంతోనే వరుసగా ఉపరితల ఆవర్తనాలు ద్రోణులు ఏర్పడుతున్నాయని, మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఇదే క్రమంలో తొలి అంచనాల్లో భాగంగా గత నెలలో సాధారణ వర్షపాతం నమోదవుతుందని అంచనా వేసిన అధికారులు ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా సాధారణం కన్నా ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందంటున్నారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.